తర్వాత మొహమ్మద్ ముస్లిం భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికని అలంకరించిన గౌరవనీయులు శ్రీమతి శారదా మేడం గారు ముఖ్య అతిథిగా చేశారు, చాలా సంతోషం. తర్వాత మేడం గారు అలివేణి మేడం గారు, ఆ తర్వాత ఎంతోమంది సోదరులు సోదరీమణులు, నాకంటే పెద్దవారు కూడా ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు. మీ అందరికీ నేను కృతజ్ఞతాభావంతో మీ రాకని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ముఖ్య ఉద్దేశం చెప్పారు, వివరించారు. రంజాన్ మాసంలో ఒక కఠోర దీక్ష, ఉపవాస వ్రతం. అది ఎలా అంటే, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు అనుకోండి, స్కూల్లో ఒక 10 పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ చాక్లెట్లు, నాన్న ఈ చాక్లెట్లు అమెరికా నుంచి తెచ్చాము, 1000 రూపాయలు ఒక చాక్లెట్, మహామాధుర్యంగా ఉంటుంది, తీసుకోండి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక మాట, తొందరపడి తినకండి, నేను తినమని చెప్పినప్పుడే తినాలి, మీరు చేతులను పట్టుకొని ఉండండి. 4, 5, 6 గంటలు 7 గంటల దాకా సమయం పెడతాడు. తర్వాత ఒక 5-6 గంటల తర్వాత చూస్తే ఎవరి చేతిలో చాక్లెట్ ఉంది అంటే, ఒక్కరిలోనూ 2 చేతిలో చాక్లెట్ ఉంది, మిగతా వాళ్ళ చేతిలో చాక్లెట్ లేదు. ఏంటి ఆ ఉపాధ్యాయులు గారు ఏంటి, వీళ్ళకి ఒక ఈ కోరికల నిగ్రహణ, ఆత్మ నిగ్రహణ, మంచి శిక్షణ ఇవ్వదలుచుకున్నారు. ఇది లేనప్పుడు ఏ మనిషి, ఏ మానవుడు కూడా ఈ ప్రాపంచిక జీవితంలో ఉత్తీర్ణుడు కాలేడు, సక్సెస్ కాలేడు. మానవుళ్ళు ఎన్నో ఉన్నాయి. అహంకారం ఉందండి అంటారే, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు 6 మానవుడికి శత్రువులు ఉన్నారు. వాటిని జయించేదానికి అది ఆధ్యాత్మికత ఏదైనా కానీ, హైందవ సోదరులు దగ్గర ఉన్న ఆధ్యాత్మికత కానీ, లేక క్రైస్తవ సోదరుల దగ్గర ఉన్న ఆధ్యాత్మికత కానీ, లేక ముస్లింల దగ్గర ఉన్నది కానీ, ఈ హరిషడ్ వర్గాలు ఈ 6 శత్రువులని మానవుడి నుంచి బయటకు తీయాలని ప్రయత్నం చేస్తుంది ఆధ్యాత్మికత. అందులో భాగంగా ఈ ఉపవాసం చాలా ఆత్మ నిగ్రహణ, కోరికల మీద పట్టు, మనసు నిలుపుకోవటం, కళ్ళి వేయటము, ఇలాంటి తర్ఫీదులు శిక్షణ, చక్కని శిక్షణ దొరుకుతుంది. ఇకపోతే ఈ ఆకలి దప్పుల వల్ల పేదవాడి పట్ల స్పృహ, అరే పేదవాడు అతనికి ఆకలి కూడా ఎలా ఉంటుంది కదా, ఏమీ తినకుండా నాకు ఎలా ఉందో ఆకలి వేస్తుందో రెప్రపాని, పేదవాడి యొక్క ఆకలి దప్పుల యొక్క స్పృహ పుష్కలంగా జనింపజేయాలని ముఖ్య ఉద్దేశం. తద్వారా మానవుడి హృదయంలో కాఠిన్యము తొలగిపోయి ప్రేమ, అనురాగము, వాత్సల్యము, తర్వాత దానము చేసే మంచి గుణం, పేదవాడిని ఆదుకోవాలనే యొక్క ఆ ధ్యాస, ఆ ఆలోచన, ఇవన్నీ కలుగు చేయాలి. ఇలాంటి ఎన్నో సుగుణాలని మానవుల్లో నింపాలనే ముఖ్య ఉద్దేశం ఉపవాస వ్రతం, రంజాన్ మాసం యొక్క. మామూలుగా ఉపవాసం అయితే అది వేరు, పాలు తాగుతారు, పళ్ళు తింటారు, తర్వాత రొట్టె గిట్ట అలాంటివి తింటారు, కానీ బియ్యం మెతుకులు మాత్రం తినరు. అలా కాదండి, ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా సూర్యోదయానికి ముందు అనగా ఈ తూర్పు దిశన తెల్లటి సార వస్తుంది.
ఆ తెల్లటి సారా ఇది నలుపు పోయి తెల్లటి సార వచ్చినప్పుడు ఆపేసేయాలి తినడం తాగటం. మళ్ళా సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా. ఇవన్నీ ఇంతే కూడా కాకుండా కోరికల యొక్క అదుపు. మామూలుగా ఎన్నో చూస్తుంటాం మనం. అత్త ఎక్కువగా కట్నం తేలేదు, అధిక కట్నం ఇంకా కావాలని గోడల మీద దౌర్జన్యం చేసి కిరసనాయిల్ పోసి తగలబెట్టి చంపిన అలాంటి ఘటనలు కూడా మనం ఎన్నో విన్నాం, చూసాం. ఈ ఉపవాస వ్రతము చక్కగా అత్తని సంస్కరిస్తుంది. అలా కాకుండా తోటి మనిషిగా ఆమె చూస్తుంది. కాదు, నేను ఉపవాస వ్రతాన్ని నుండి నేను మంచి శిక్షణ పొందాను కాబట్టి ఇక నుంచి ఏమి నా కోడలు కాదు, నా కూతురు అని మార్పు వస్తుంది. అదే కోడలిలో నా అత్త కంటే మించిపోవాలి, నేనే నెంబర్ 1గా ఉండాలి, నా మాటే చెల్లాలి, నా గవర్నమెంట్ మాత్రమే నడవాలి అనే ఒక కోరిక కలిగి అత్తను వేధిస్తూ ఉంటుంది. అలాంటి కోడలకు కూడా ఈ చక్కటి ఉపవాస వ్రతము చక్కటి మంచి శిక్షణ ఇస్తుంది. ఇందులో రంజాన్ మాసంలో నీవు సారాయి త్రాగకూడదు, మద్యం సేవించకూడదు, ఎలాంటి మత్తు పదార్థాలు వాటంటిని నువ్వు దూరంగా ఉండాలి. వ్యభిచారం దరిదాపులకు పోకండి, అబద్ధం ఆడకండి, మీరు జూదం ఆడకండి. ఎన్నో విషయాలు చెప్పబడింది. కలిసిమెలిసి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యంగా 3 విషయాలండి. దాని ఉర్దూ భాషలో ఏమంటారంటే, మొట్టమొదటిది హిదాయత్, రెండవది సఖావత్, మూడవది మసావాత్. వీటి అర్థం ఏంటంటే, హిదాయత్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మానవుడు నేను ఆలోచించిన ఆ విషయమే సరైంది అనుకుంటాడు. నా పురిలో ఏదైతే ఆలోచన వచ్చిందో అదే రైట్ అని భావించే ఒక నైజం కలిగి ఉన్నాడు మానవుడు. అలా కాదు, ఒక నీ సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రతి విషయాన్ని నిర్దేశించాడు. ఒక విధి విధానాల్ని ఆయన నీ కొరకే ప్రసాదించాడు. కట్టుబాట్లు ఉన్నాయి. తర్వాత నీకు మరియు నీ సృష్టికర్తకి ఒక ఒడంబడిక ఉంది. ఒక ఒడంబడిక ఉంది. ఆ ఒడంబడిక ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. హద్దులు పరదలు ఉన్నాయి, జాగ్రత్త సుమా అని చెప్పండి. దాని ప్రకారంగా తల్లి తండ్రిని సేవించటము ఖురాన్లో చెప్పండి. రంజాన్ మాసం తెచ్చిన సందేశములు నా ఆరాధనతో సమానము నీ తల్లిదండ్రుల సేవ అని చెప్పబడింది. అల్లా ఏం చెప్పాడు? నన్ను ఆరాధించిన సమానమైనది నీ తల్లిదండ్రులు సేవించడం. వాళ్ళు వృద్ధాప్య దశలో ఉంటే ఉఫ్ అని కూడా నువ్వు చేత్కరించుకోకు, ప్రేమించు. వాళ్ళు ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకు, కళ్ళు దించుకొని మాట్లాడు. పెద్దల్ని గౌరవించు. ఈ విధంగా రంజాన్ మాసం ఎన్నో విషయాల పట్ల మానవుడి పూర్తి సంపూర్ణ జీవితంలో చక్కటి సంస్కారాన్ని ఇచ్చింది. ఆ హిదాయత్ దాన్ని. ఇకపోతే సఖావత్ అంటే అదేంటంటే, నీవు మంచి చక్కటి దాన గుణాన్ని కలిగి ఉండు మానవుడా. నీవు చాలా విలువైన వాడు ఈ భూమి మీద. అన్ని జీవుల కంటే చాలా విలువైన జీవితం నీది. నీ తప్పిదాల వల్ల ఈ భూమి మీద రక్తంతో నిండిపోతుంది. అదే నీ మంచి వల్ల ప్రేమ నిండిపోతుంది. నీవు మంచి సంస్కారవంతుడు అయితే ప్రేమ త్యాగము నిండిపోతుంది మానవ సమాజంలో. కాబట్టి మానవ సమాజాన్ని నీవు నీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా నీవు కలిగి ఉన్నావు. ఈ బాధ్యత నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త వైపు నుంచి వచ్చింది అని చెప్తూ దీన్ని మంచి దానగుణం. నీవు పేదవాడెవరు, విధవరాండ్రు, అనాథలు, అగత్యపరులు, వాళ్ళని నీవు గుర్తించి కొంతమంది అడుగుతారు అయ్యా బాబు అని చేజాపుతారు, కొంతమంది చేజాపరు. వాళ్ళకి
చేజాపరు, సిగ్గుపడతారు. అలాంటి వారిని కూడా గుర్తించి ఈ ఉపవాస వ్రతము ఆకలి దప్పులు నీకు ఆ స్పృహ కలిగించి నీవు వెతికి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆత్మవిశ్వాసం గలవారు అడగరు, చేజాపరు. దానగుణం కలిగి ఉండు నీవు అనేది. మూడవది ఏంటంటే మసావాత్, మానవులంతా సమానమే. మానవులు అందరూ సమానమే. మాలా మాదిగా, ఎరుకల, ఏనాది, ఇంకా వాడు ఈరు ఎలాంటి వ్యత్యాసం లేదు. ధర్మం పక్షంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. మానవుడంతా శుక్లము శోణితము. ఈ శుక్లము స్త్రీ నుండి వెలువడే శుక్లము మరియు పురుషుల నుండి వెలువడే శోణితము, వీటి రెంటికి ఏ మతం ఏం కులము. ఎరుకలవాడు తక్కువైన వాడు అయితే ఏ కలవిడిది తక్కువడా కాదు. ఇది మానవుడు పుట్టించుకుంది. ఇందాక ఖురాన్లో పఠించాను, యా యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల. ఓ మానవులారా, మీరందరూ ఒక స్త్రీ ఒక పురుషుని నుంచి పుట్టిన వారే. మీలో కొన్ని కుటుంబాలుగా, కొన్ని సంఘాలుగా విభజించారు కాదు సుమా, తయారు చేసుకున్నారు. ఎందువల్ల? పరస్పరం గుర్తింపు కొరకే సుమా. ఇదే గ్రామంలో 10 మంది ఉంటారు అనుకోండి. రమణయ్య గారు, రమణయ్య అనే పేరు మీద 10 మంది ఉంటారు. ఏ కుటుంబానికి చెందినవాడండి? ఇంకో గ్రామానికి వస్తాడు ఆయన, రమణయ్య గారి ఇల్లు కావాలండి. ఏ రమణయ్య అండి? ఏ కుటుంబానికి చెందినవాడు? పరస్పరం గుర్తింపు కొరకే శుభా. మీరు మీసాలు తిప్పి తొడలు కొట్టేదానికి కాదు. నేను మా ఉన్నతమైన కుటుంబం, చక్కని కుటుంబం. ఇలాంటి విషయాలన్నీ రంజాన్ మాసం చెబుతూ మీలో మసావాత్, మానవులంతా సమానమే. ఇంకా ఒక మెట్టు ముందేసి ఖురాన్ గ్రంథం ఏం చెప్పిందంటే, స్త్రీ మరియు పురుషుల్లో ఎవరు సృష్టి పరంగా ఎవరు గొప్పవారు? ఇది కూడా సమస్య అండి. మామూలుగా ఇంట్లో భార్యని ఏమే వసే రకరకాలుగా హీనంగా సంబోధిస్తూ ఉంటాడు భర్త. పురుషుడు ఏం చెప్పిందంటే, సృష్టిపరంగా స్త్రీ పురుషుడు నీకంటే గొప్పది. ఎలా అంటే, ఆ స్త్రీ గర్భములో ఒక మహత్తరమైన ఫ్యాక్టరీని అమర్చున్నాడు దేవుడు. మానవుని తయారు చేస్తుంది. స్త్రీ గర్భములో మానవుడి యొక్క ఎముకలు తయారవుతాయి, కండరాలు తయారవుతాయి. 1,00,000 కిలోమీటర్ల ఈ నరాలు తయారవుతాయి, కళ్ళు తయారవుతాయి, చెవులు తయారవుతుంది. ఆ చెవుల్లోని యొక్క వినికిడి యొక్క వ్యవస్థ తయారవుతుంది. ముక్కులు వస్తువుని పసిగట్టి ఎన్ని, గుండె, కాలేయము, ఎన్ని సమస్తం అంతా మానవుడు. ఇవన్నీ కాక మహత్తరమైన వివేకము, మానవుడికి తెలివితేటలు ఎన్ని స్త్రీ గర్భంలో తయారవుతుంది. సృష్టికర్త ఒక మంచి చక్కటి మానవుని తయారు చేసే అత్యంత సక్సెస్ఫుల్ ఒక ఫ్యాక్టరీని స్త్రీ గర్భంలో పెట్టినాడు. కాబట్టి నీ దగ్గరే ఉంది గొట్టం. ఏముంటుందంటే, ఎప్పుడైనా సరే నిన్ను వసే అన్నప్పుడు నువ్వు కూడా ఒరేను. నువ్వు వసే అన్నప్పుడు తప్పు లేకుంటే ఆమెని తిరిగి ఒరే అంటే తప్ప? నువ్వు మనిషి, ఆ మనిషే కదా. కాబట్టి మసావాత్, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఎక్కడ కూడా లూజ్ చేయకుండా సూది మునమూపినంత కూడా. ఎందువల్లంటే ఇన్ని తారతమ్యాలన్నీ మానవ సమాజం కలుస్తూ చేస్తుంది, విచ్ఛిన్నానికి దూరం చేస్తుంది, నిర్మాణం దూరం చేస్తుంది, దూరం అయిపోతుంది. కాబట్టి నేను, నా భార్య, నేను ఇద్దరూ సమానం. ఇద్దరు నాకు నా భార్యతో ఎంత అవసరం ఉందో ఆమె కూడా నాతో అంత అవసరం ఉంది. ఇద్దరూ సమానమే. కానీ ఒక్క మాట గుర్తుంచుకో పురుషుడా, స్త్రీ నీకంటే ఇంకొంచెం ఎక్కువే సృష్టిపరంగా. దగ్గర ఏముంది?
ఒక సృష్టికర్త యొక్క మంచి మహత్తరమైన ఒక ఆమె గర్భం దాల్చి ఒక మంచి పని చేస్తుంది. నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? కాబట్టి ఈ భావన నీవు సంపూర్ణంగా నీ మధ్యలో కలిగి నువ్వు జీవించు, నీ భార్య పట్ల ప్రవర్తించు అని చెప్తుంది. దొంగతనం చేయకండి. స్త్రీల మీద అత్యాచారం తప్పు, సమాజం విచ్ఛిన్నమైపోతుంది. మీరందరూ కలిసి సమాజ నిర్మాణాన్ని గాలిస్తున్నా మీరందరి మీద సృష్టికర్త మీ సృష్టికర్త తరఫు నుండి సమాజ నిర్మాణ బాధ్యత కలిగి ఉన్నారు. మీరు మీ జీవితానికి ఒక హద్దులు ఉన్నాయి, ఒక పరదలు ఉన్నాయి. వాటిని దాటకూడదు, వీటిని తినకూడదు, ఈ మాట మాట్లాడకూడదు అని ఉంది. పోతే రంజాన్ మాసం యొక్క సందేశం ఏం చెప్పిందంటే, ఉపవాస సందేశం ఏం చెప్పిందంటే, మానవుడా నీ శరీరం నీ శరీరంలో నిన్ను అత్యంత నీ తల మీద పాపపు టన్నుల కొద్దీ పాపం ఎక్కించే ఆ వస్తువు ఏదో తెలుసా? మీ నాలిక. ఈ నాలికని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకో. ఏదైతే నాలుక మీద వస్తుందో అది మాట్లాడుకో. చెబుతూ ఏం చెప్పిందంటే, నాలిక నీ పరిపూర్ణ మానవుడి యొక్క లక్షణం ఏంటంటే, నాలికలో 5 సుగుణాలు ఉంటాయి. 5 స్త్రీ కానీ లేక పురుషుడు కానీ 5 సుగుణాలు ఉంటాయి. ఏమిటి? 1 సరళత. సరళత అంటే 1 తర్వాత 2 మాట్లాడాలి, 2 తర్వాత 3 మాట్లాడాలి, 1 తర్వాత 9 మాట్లాడితే ఎట్లా? సరైనది కాదు. సరళత. 2వది స్వచ్ఛత, 3వది సత్యత, 4వది మధురత, 5వది ప్రామాణికత. నీవు గాలిలో మాట్లాడు, ఈ లూస్ టాక్కు, ఇది సంపూర్ణ మానవుడి యొక్క లక్షణం కాదు. ఇకపోతే ఇవన్నీ కలిసి ఏంటి? ధర్మాలన్నీ కలిసి మానవుణ్ణి సంపూర్ణ మానవుడుగా ఆ వైపుకి ఆహ్వానిస్తాయి. ఆ శిక్షణ వైపుకి, ఆ నీతి వైపుకి, ఆ విలువల వైపుకి ఆహ్వానిస్తాయి. అది భాష ఏ భాషలో ఉన్నా, తెలుగులో ఉన్నా, సంస్కృతంలో ఉన్నా, ఇందులో ఉన్నా కానీ. ఇకపోతే భగవద్గీతలో ఒక మాట చెప్పబడిందండి. భగవద్గీత అంటే మీకు ఏం తెలుసు కదా, ఉపనిషత్తుల సారాంశం. కుక్క ఎందు కానీ, కుక్క మాంసమును తినువాని ఎందు కానీ, సర్వజీవుల ఎందు కానీ, సర్వ మానవుల ఎందు కానీ సమభావన కలిగి ఉన్నవాడే పరిపూర్ణ మానవుడు. చూడండి ఎంత పెద్ద మాట. ఏ గ్రంథంలో చెప్తే ఎన్ని హ్యాండ్సప్ ఆహ్వానించాల్సిందే. మానవుడి యొక్క విజ్ఞత, వివేకము ఆ మాట మన తల ఉంచుతుంది. పరిపూర్ణ మానవుడు. ఇకపోతే ఏం చెప్పారంటే, పరిపూర్ణ మానవుడు 40 సంవత్సరాల లోపలనే కావాలి. 40 దాటితే ఇక్కడ ఆస్కారం లేదు. 40 సంవత్సరాల లోపల ప్రతి మానవుడిని, స్త్రీ కానీ పురుషుడు కానీ, పరిపూర్ణ మానవుడిని చేసేదానికి ఎంతో దోహదపడుతుంది. ఆ క్రమంలో ఈ ఉపవాస వ్రతం కూడా, రంజాన్ మాసం యొక్క ఉపవాస వ్రతం ఏంటి? నీ పేదల పట్ల కానీ, నీ తల్లిదండ్రుల పట్ల కానీ, భార్య పట్ల కానీ, సంతానం పట్ల కానీ, మీ పొరుగువారి పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, లేక సోదరీమణుల పట్ల కానీ, నీ మతస్థుల పట్ల కానీ, ఇతర మతస్థుల పట్ల కానీ సమభావన. అందరూ మానవులు, అందరూ మానవులే, మనమంతా ఒకే జాతి అనే భావన కలిగి ఉన్నాము. అప్పుడే నీకు అది కూడా కాకుండా ఈ క్రోధము, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ. కొంచెం జలుబు చేసిందండి నాకు. 3-4 రోజులైంది బాగా జలుబు. పెట్టకుండా పోయా. బంద్ కరమ్మా, బంద్ కర్. డాక్టర్ గారు ఎవరో చెప్తారు, జలుబు డాక్టర్ గారి దగ్గర పోతే 7 రోజులకు పోతుందండి, పోకపోతే వారాన తగ్గిపోతుంది అని అంటారు. జలుబు చేసింది, మంచి తాగితే లాభం లేదు. ఏమన్నారు?
మానవుని పరిపూర్ణ మానవుడిగా చూడాలనుకుంటుంది. మరి భాగవతంలో ఏం చెప్తుందంటే, భాగవతంలో దేహం ఎవ్వండిదని నీవు పోషింప, దేహం ఎవ్వండిదని నీవు పోషింప, ధనం ఎవ్వండిదని నీవు దానమీయ, ప్రాణం ఎవ్వండిదని నీ రాపోకల ఆందోళన చెంద అని ప్రశ్నిస్తుంది మానవుడు. ఇంతకుముందు మనకు ఈదులను పెట్టి భిక్ష ఎత్తుకుంటూ అక్షయపాత్ర చేస్తూ ఈ పాటలు పాడేవాళ్ళండి, గీతాలు. ఏంటి? 9 ద్వారముల తోలు తిత్తి ఏదీని మర్మ మెరుగాలేరు మంకు మనుజులు భువిలో, ఈ జన్మ ఇక దుర్లభమురా అని వైరాగ్య గీతాలను వినిపించి మానవుడికి ఈ ప్రాపంచిక వ్యామోహం, ఈ పిచ్చి, ఈ నిశాని దింపే. ఇంతకుముందు ఆ క్రమంలో చాలామంది పనిచేస్తూ ఉండేవారు. ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఈ ప్రపంచాన్ని నుండి ఇంకా మజా పెంచుతూ ఉన్నాడు, ఇంకా నిశా పెంచుతూ ఉన్నాడు. తద్వారా మానవుడిలో స్వార్థం అనేది చేరిపోతుంది. నేను బాగుండాలి, నాది బాగుండాలి, నేను పైన ఉండాలి, అందరి కింద ఉండాలి, ఇలాంటి స్వార్థం, నేను మాత్రమే విజయాన్ని పొందాలి. ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక ఆ చింతన కలిగిన వారు ఆ బాధ్యతను ఎరిగి వారి ఆ క్రమంలో వారు సంస్కరిస్తూ ఉన్నారు మానవాళ్ళని. అది హిందూ సోదరులు కానీ, క్రైస్తవులు కానీ, లేక ముస్లింలు కానీ. ఆ క్రమంలో రంజాన్ మాసం ప్రత్యేకించి యావత్ ప్రపంచంలోని ముస్లింలందరికీ మానవుడి మదిలో ముందు బ్రేకులు ఇయ్యి. ఏంటి? ప్రాపంచిక వ్యామోహాన్ని, ఆ తీక్షణను తగ్గించండి. దాన్ని ఈ ఉపవాస వ్రతం ఎంతో చక్కగా దోహదపడుతుంది. మానవుడిని ప్రాపంచిక వ్యామోహం, ఆ తీక్షణ నశాన్ని అది తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వాతావరణం కూడా చాలా బాగలేదండి. ఇంకొక 5 నిమిషాలు ఉంది నా సమయం. కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఇవన్నీ చేసామండి. మానవుడి ఆ సంస్కరణ ఎన్ని అయితే మా మీద బాధ్యతలు ఉన్నాయో అన్నీ చేసాము. మేము కూడా సంస్కరణ పొందాము. ఇకపోతే చివరిగా ఈనాడు ఈ ప్రోగ్రాం చేసిన ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేవలం ఒక కమ్యూనిటీ, ఒక సంఘంలో సంబంధించిన వాళ్ళే కాదు, సర్వ మానవాళిలో ఐక్యత, మానవులంతా ఒక్కటి సోదరభావం కలిగించే బాధ్యతను రంజాన్ మాసం అప్పగించింది. కాబట్టి ఆ క్రమంలో ఈనాడు ఈ చిన్నపాటి సదస్సుని వాతావరణం కూడా సహకరించడం లేదు, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చక్కటి మేడం గారు, మా శారదా మేడం గారు చక్కటి సామాజిక స్పృహ కలిగిన వారు. ఇకపోతే ఇస్లాం అంటే ఏంటంటే ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక కాదండి, ఆధ్యాత్మికత మరియు సామాజిక, ఈ రెండు. కానీ ఈ అజ్ఞానం వల్ల సాంస్కృతిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే పెద్ద గ్రౌండ్ నుండి చిన్న గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. అది తప్పు. మానవులంతా ఒక్కటే. మానవ సమాజం ఎలా అంటే ఒక దేహం లాంటిది. మానవులంతా, సమాజం అంతా ఒక దేహం లాంటిది. ఆ దేహంలో కాలు నుంచుకున్నా, చేయి నుంచుకున్నా నీకు దేహం ఒళ్ళంతా నిప్పుడుతుంది. ఆ విధంగా నీవు జీవించాలి. ఇకపోతే చివరిగా ఒక మాట చెప్తాను నేను. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా సందేశం ఏంటంటే, మానవుడా, నీకు స్వాధీనపరిచిన వస్తువుల్లో అన్నీ చాలా చిన్నవి. నీ యవ్వనము, నీ సౌందర్యము, నీ ధనము, ఇవన్నీ చాలా చిన్నవి, చాలా క్లుప్తమైనవి. అందులో ఇంకా చిన్నది నీ ప్రాణం, నీ వయస్సు.
24 గంటలు అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు భ్రమలో ఎందుకు పడి ఉంటావు? భ్రమ కాదు, నీ బాధ్యత నెరవేర్చు. సమాజములో సమాజ స్థాపనకై, సమాజ నిర్మాణానికై ఇదే ఆధ్యాత్మికత. ఇదే ఇందుకొరకే పోతే సృష్టిలో ఉండే మానవులందరూ ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా, జంజం వేసుకున్నా, పిలకేసుకున్నా, లేక సింధూరు 3 బుట్లు నామాలు వేసుకున్నా, లేక విభూతి పూసుకున్నా, లేక టోపీ పెట్టుకున్నా, గడ్డం పెట్టుకున్నా, లేక సిలువని మెడలో వేలాడదీసిన ఈ అందరి సృష్టికర్త ఒక్కడే. వారి యొక్క ఆ భావంలో తన సృష్టికర్తని వేడుకుంటూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక దీనికంటే మానవుడి యొక్క మతులను సంస్కరించి, దాని కొరకు మతులను సంస్కరించి మంచి మానవుడిగా ఒక మంచి చక్కటి ప్రేమపూరిత ఒక సత్సమాజాన్ని స్థాపన. ఆధ్యాత్మికత వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశము ఒక మంచి చక్కటి సమాజ స్థాపన, ప్రేమపూర్తిమైన సమాజం. దురదృష్టం ఏంటంటే మనం ఇప్పుడు కేవలం ఈ వాతావరణం సహకరించలేదు, నా ఆరోగ్యం కూడా అలాగనే ఉంది. కేవలం ఒకరే కాదండి, ఇలాంటి భావనలు, ఇలాంటి ఆరాటము, ఇలాంటి యొక్క కలిగిన వారు అందరూ ఇలాంటి పనులు చేయాలండి. ఎందువలంటే మన సమాజము, భారతీయ సమాజం ప్రపంచవ్యాప్తంగా మేధావులు ఆందోళన పడుతున్నారు. ఈ సమాజం ఇటుపోతుంది. కాబట్టి మనందరం చేయాల్సిందే. కాబట్టి చిన్నపాటి ఈ ప్రసంగంతో నేను విరమిస్తున్నాను. మనందరికీ ఆ దేవుడు మంచి మానవుడుగా జీవించే ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ విరమిస్తున్నాను.